అడుగుతున్నాను కదా, తనని ముందు కొట్టింది ఎవరు? ఎవరు కొట్టారో? ఏం సార్, నా ఫ్రెండ్ దెబ్బతిని హాస్పిటల్లో ఉంది. 130 కుట్లు పడ్డాయి. బతుకుతుందో చస్తుందో తెలియడం లేదు. దానికి కారణమైన వాడిని సపోర్ట్ చేస్తున్నారా? ఇది హత్య కేసు. చచ్చిపోయాడమ్మా. అయితే నా ఫ్రెండ్ చావలేదని బాధపడుతున్నారా? చెప్పండి సార్. వాడు చేసింది తప్పు కాకపోతే మేం చేసింది కూడా తప్పు కాదు సార్. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది సార్? చర్చిలోకి వచ్చి చంపుతున్నారు, రైల్వే స్టేషన్లో పెట్టి నరుకుతున్నారు, ఇంట్లోకి దూరి పడుస్తున్నారు, యాసిడ్ పోస్తున్నారు. బస్సులో, కార్లో, రోడ్డులో, చదువుకునే స్థలాల్లో, ఎన్ని ప్లేసుల్లో ఇంకా ఎంతమంది చేస్తా అడుగుతారు. చావమంటారా? ఇక్కడున్న అందరం మళ్ళం ఇప్పుడే చచ్చిపోతాం. మారిపోతారా? చెప్పండి సార్. అడిగితే డ్రెస్ సరిగ్గా వేసుకోమంటున్నారు. 5 years అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు, తగలబెట్టి చంపేస్తున్నారు. ముసలి వాళ్ళని కూడా చూడట్లేదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ లో ఏం తప్పుంది సార్? ఇంకా ఎంత టార్చర్ పెడతారు? నచ్చిన వారిని పెళ్లి చేసుకున్న చంపేస్తున్నారు, నచ్చలేదని చెప్పినా కూడా చంపేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? సార్, ఒక రాక్షసుడని తెలిసిన వాడు సమాజానికి పనికిరాడని ఎందుకు చెప్పట్లేదు సార్? ముఖం కనబడకుండా తీసుకెళ్తారు, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, తర్వాత వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు తిరిగొచ్చి మళ్ళీ దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నారు. 5 seconds వరల్డ్ సార్ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా అద్భుతం జరిగినా, ఘోరం జరిగినా 5 seconds మాత్రమే ఉంటుంది. 6 seconds లో నెక్స్ట్ సంఘటన వచ్చేస్తుంది. మనం కూడా దాని ప్రకారమే నడుచుకుంటాం. ఇలా తప్పు చేసిన వారికి శిక్ష ఎవరేస్తారు? శిక్షించాలి సార్. అన్ని తప్పులు పబ్లిక్ లో ప్రజల ముందే జరుగుతున్నాయి. చూసే వాళ్ళకి భయం, అందుకనే కుట్ర చేసే వాళ్ళకి భయం లేకుండా పోయింది. భయం రావాలి సార్. రోడ్లో కాల్చండి, మేం తిరిగి కొడతాం సార్. మీరు మమ్మల్ని ఏం చేస్తారు? కావాలంటే మా అందరిని అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేయండి. అక్కడ నీతి వాక్యాలు చెప్పారు కదా ఆరడుగురు, వాళ్ళని సంజయ్తో చెప్పి స్టేషన్కి తీసుకురా. ఏంటి? తప్పు సార్. చెప్పింది చేయి. అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి. సార్, ఏం చేస్తున్నారు? విచారిస్తున్నాం సార్. వాళ్ళని వదిలేయండి సార్. స్టూడెంట్స్ కి సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడే మనం సపోర్ట్ చేయాలి. 4 చోట్ల గనక ఇలా జరిగిందంటే తప్పు చేసేవాడు భయపడతాడు. పట్టించుకోకండి. చనిపోయింది మంత్రి కొడుకు సార్. నోటి నుండి బూతులు రాకముందే చెప్పింది చేయవయ్యా. అలాగే సార్. రెహమాన్, వదిలే. మీరు వదిలినా నేను వదలనయ్యా. ఉత్తమ్, చచ్చింది నా తమ్ముడు. వాడింట్లో ఒక్క శవమైనా లేవాలి, అప్పుడే రిలాక్స్ అవుతా. ఇలా చూడండి, నేను చెప్పేది కొంచెం. చేసిన తప్పులు తరుముకుంటూ వస్తాయి. వాడి వల్ల 3 అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళ ఆత్మలే వాడిని చంపేసి ఉంటాయి. అసలు నువ్వు నా తండ్రివేనా? పోరా. పాపానికి శిక్ష మరణం. ఈ గొడవలు ఎక్కడితో వదిలేయి. మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసి ఇరుక్కోకో. నాకొచ్చే కోపానికి నిన్ను. నాకు కూడా కోపం వస్తుందిరా. ఏమండి, వాడెంత పెద్ద తప్పు చేసినా చనిపోయింది మన కొడుకండి. మీరు రండి. అందుకని 1 వారం నుంచి ఏడుస్తున్నావు కదా. పద చెయ్యి లేపుతున్నాడు. చెయ్యి. ఇలా చూడు, ఎన్ని రోజులని బాధపడతావు? కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు ఇలా దిగులు పడకూడదు. ఇది కూడా వర్షం లాంటిదే. అవును, ఈరోజు చెకప్కి వెళ్ళాలన్నావు కదా? అవును, అమ్మ వస్తానని చెప్పింది. అమ్మ వద్దు, నేను వస్తాను. వద్దు, మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు స్కాన్ తీస్తారు, బిడ్డను చూపిస్తారుగా. బిడ్డను చూడగానే నొప్పేటో పోతుంది.